ఒకసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది. ఒకరి మనసును గాయపరచడానికి నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. ప్రేమించి మోసం చేయడం నీ తప్పు కాదు, కానీ మోసపోయేంతలా నిన్ను ప్రేమించడం నా తప్పే. నన్ను మర్చిపోవడానికి నీకు ఇంకో కొత్త పరిచయం వస్తే చాలు, కానీ నిన్ను మర్చిపోవడానికి నాకు ఇంకో కొత్త జన్మే రావాలి. విలువ కోసం ఈ విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది. నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు, ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. ఎవరు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువ లేని విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. రేపు బాగుంటుంది అనే ఆశ ఒకవైపు, రేపైనా బాగుంటుందా అనే ఆందోళన మరోవైపు. ఏంటో ఈ జీవితం. తానులా బతికేంత స్వేచ్ఛ ఉండగా ఇంకొకరిలా బతకాలని తాపత్రయంతో మనిషి స్వేచ్ఛను, సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఒకప్పుడు ఇల్లు చిన్నగా, కుటుంబాలు పెద్దగా ఉండేవి. ఇప్పుడు ఇల్లు పెద్దగా ఉంటుంది, ఇంట్లో మనుషులే ఉండట్లేదు. పాప పుణ్యాలు అంటే ఏంటో నాకు తెలియదు. నేను నమ్మేది ఒకటే, మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం.